చూడండి, ఈ రోజు కోర్టులో ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరికీ విడాకులు వచ్చి తీరాలి. ఇప్పుడు చెయ్యలా ఉందమ్మా? నొప్పి తగ్గిందా? పర్వాలేదమ్మా. ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సింది కదమ్మా, ఎందుకొచ్చావు? నేను అదే చెప్పానన్నయ్యా, కాని శ్రావ్య వింటేనా? గౌతమ్ అహల్యల విడాకులు దగ్గరుండి చూడాలని ఉత్సాహంగా వచ్చేసింది. ఈ విడాకులవ్వగానే గౌతమ్ అదితిల పెళ్లి తన చేతుల మీదుగా జరగాలంట. ఎంత చెప్పినా వినకుండా మీతో నేను వస్తానత్తయ్య అని బయలుదేరింది. మొన్నేమో హారతిచ్చి చెయ్యి కాల్చుకుంది. ఈ రోజు విడాకులు రాకపోతే ఇంకేం చేసుకుంటుందోనని భయంగా ఉంది. యామిని, ఈ రోజు విడాకులు వచ్చి తీరతాయి, అందులో ఏ అనుమానమూ లేదు. అదే కదా మనమందరం కోరుకునేది. శ్రావ్య చల్లగా ఉండాలి, అదితి సంతోషంగా ఉండాలి, మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలి.